హాయ్ అండి. అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్కూలు స్టార్ట్ అయిపోయినాయి గదక్క! కొంచెం బాగానే ఉన్నాం ఇప్పుడు అని అంటున్నారు కదా! మంచిదబ్బా! మళ్ళీ పిల్లలకి సెలవులు ఇచ్చిన దాకా ప్రశాంతంగా ఉండండి. ఈరోజైతే నేను నిద్ర కొంచెం లేట్‌గా లేచాను. అదేంటో మనం ఎప్పుడన్నా ఒకసారి నిద్ర లేట్‌గా లేస్తే మనల్ని వదిలిపెట్టి ప్రపంచం తొందరగా ముందుకు వెళ్ళిపోయినట్లుంటది. సరే గాని ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొంతమంది మగవాళ్ళుంటారు గదా! వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మీరు పొద్దుగూకులు ఖాళీగా ఇంట్లో ఉండి ఏం చేస్తుంటారు అని చెప్పి అస్తమానం అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. మేము ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాము అనేది కళ్ళకి కట్టినట్టు ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని ఒకసారి చూడండి. ఈ వీడియో గనుక మీరు చూసారంటే ఇంకొకసారి ఆడవాళ్ళని మీరు ఇంట్లోనే ఖాళీగా ఉండి ఏం చేస్తుంటారు అని చెప్పి అస్సలు అడగరు. ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఈరోజు నిద్ర లేసలేక టైం వచ్చేసి కరెక్ట్‌గా 6 అయిందన్నమాట. ఇంకా లేవంగానే చీపురు పట్టుకోకూడదని అంటారు కదా! అందుకని చెప్పేసి కిచెన్‌లోకి వచ్చి కొన్ని వాటర్ అయితే తాగాను. నేను తాగితే సరిపోద్దా? నేను ఒక మొక్కని పెంచుతున్నాను కదా! అదేనండి మనీ ప్లాంటు. ఆ చెట్టుకి కూడా కొంచెం వాటర్ అయితే పోసాను. ఇంకా బయటికి వెళ్ళేసి బయట కసువు జిమ్మి నీళ్ళైతే చల్లి ఏదో కొంచెం నాకొచ్చిన ముగ్గైతే పెట్టేశాను. అందరూ తొందరగా లేసేసారు ఈరోజు. నేనే లేట్‌గా లేసాననమాట. ఇదంతా మా ఇంటి ముందు వ్యూ అయితే ఇలా ఉంటది. బాగా ప్రశాంతంగా ఉంది గదా! ఖాళీ ప్లేస్ కూడా చాలానే ఉంటదిలెండి. ఇంకా అక్కడి నుంచి లోపలికొచ్చేస్తే ఇల్లు చూడండి ఎలా ఉందో. పిల్లలు రాత్రి స్నానాలు చేసి టవల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఇంకా మా వారు కూడా ఈరోజు డ్యూటీకి త్వరగానే వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఈ మొత్తం సర్దాలి. బ్యాగులు చూడండి హోమ్ వర్కులు రాసి బ్యాగులు అక్కడే పడేశారు. టీవీ చూసి రిమోట్లు అక్కడే పెట్టేశారు. ఇవన్నీ ఎక్కడుండే ప్లేస్‌లో అక్కడ మొత్తాన్ని సర్దేసి ఇంకా నీట్‌గా ఇల్లైతే క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ లేసినంక ప్రతి ఒక్కరు చేసే పనులే ఇవి. కాకపోతే ఎవరన్నా డబ్బున్నోళ్ళైతే వాళ్ళ కింద మనుషులుంటారు కాబట్టి వాళ్ళు చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్తి ఏందయ్యా అనంటే పొద్దున లేసి చీపురన్నమాట. దీన్ని పట్టుకుందే మనకు రోజా గడవదు. రోజంతా ఇంట్లోనే ఖాళీగా ఉండి ఏం చేస్తుంటావు అని అడగటానికి కొంతమందికి మనసెలా వస్తదో ఏంటో. నాకేమన్నా చేతి కింద నలుగురు మనుషులున్నారా? వాళ్ళు చేసి పెడతా ఉంటే మేము ఖాళీగా కూసోటానికి. చేతి కింద సంగతి పక్కన పెట్టండి. చేతి పక్కన కూడా ఒక మనిషి కూడా లేరు చేసేదానికి. అన్ని పనులు మనమే చేసుకోవాలి. మా అత్తయ్య ఉన్నప్పుడైతే మా అత్తయ్య చక్కగా అన్ని పనులు చేసేది. ఇంక మా అత్తయ్య వేరే ఊర్లో ఉంది కాబట్టి నేను వేరే దగ్గర ఉన్నాను కాబట్టి పనులు మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ శుద్ధంగా ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నాను. నేను డైలీ ఏం ఇల్లు తుడవను. డే బై డే అలా తుడుస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఇల్లంతా అంత పిచ్చి పిచ్చిగా ఏం చేయరు. కొంచెం నీట్‌గానే ఉంచుతారు కాబట్టి అందుకని చెప్పేసి నేను డే బై డే లేదా 2 డేస్‌కి ఒకసారి ఇల్లైతే తుడుస్తానన్నమాట. పిల్లలైతే ఇంకా లేయలేదు. నిద్రపోతూనే ఉన్నారు. ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని బట్టలు వేసున్నాను. ఇంకొంచెం తక్కువ ఉన్నసరికి ఇంకా పిల్లల యూనిఫార్మ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వేసేసి లిక్విడ్ ఏసి మిషన్ ఆన్ చేసేసాను. ఇక్కడ చూడండి ఛార్జింగ్ వైర్లు ఇవి కూడా తీసి పెట్టరు. ఇవి కూడా నేను అన్నీ తీసి పెడితే ఇంకా ఈవినింగ్ వచ్చి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటానన్నమాట. ప్రతి ఒక్కటి మన ఆడవాళ్ళం చేయాల్సిందే. మనం చేయకపోయామనుకోండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోతాయి. మగవాళ్ళకి ఏది కనపడదు. ఇన్ని చేసినా కూడా ఈవినింగ్ ఇంటికొచ్చి పొద్దుగూకులు ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని చెప్పి ఒక డైలాగ్ అయితే మన మొఖానైతే వేస్తారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే లేండి. ఇంక పదండి కిచెన్‌లోకి పోదాం. కిచెన్‌లోకి వచ్చేసిన తర్వాత ఇంక చూడండి ఎన్ని గిన్నెలున్నాయో ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేయాలి. మామూలుగా నేనైతే నైట్ పూట భోజనం అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి పెట్టి పడుకుంటాను. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు అలానే వదిలేసి వెళ్ళిపోతానన్నమాట. అందుకని చెప్పి నాకు నిన్న నైట్ ఫుల్ నిద్రొస్తునింది. అందుకని చెప్పి గిన్నెలన్నీ అక్కడే వదిలిపెట్టేసి పోయి పడుకున్నాను. ఇంక మార్నింగ్ లేసలేక చూడండి ఎన్నున్నాయో. ఇవన్నీ నీట్‌గా మొత్తం క్లీన్ చేసేసేయాలి. ఫస్ట్ ఈ గిన్నెలన్నిటిని క్లీన్ చేసేస్తే ఒక పెద్ద పనయిపోయినట్టుంటది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట. ఇక మొత్తానికి గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇవయిపోయిన తర్వాత పిల్లలైతే ఈరోజు పూరి చేయమన్నారు. అందుకని చెప్పేసి పూరి కోసం అయితే పిండి కలుపుతున్నాను. పిల్లలు ఏదైనా ఇష్టంగా అడిగినప్పుడు మనకు ఎంత కష్టమైనా కూడా చేయాలనిపిస్తది. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత ఇష్టంగా పెట్టినా గానీ వాళ్ళు తినరు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఇష్టంగా అడిగినప్పుడు మనకు చెయ్యాలంటే మంచిగా అనిపిస్తది కదా! అందుకని చెప్పేసి అంత పనున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను. పిండి మొత్తం ఫస్ట్ చిన్న చిన్న ముద్దలుగా చుట్టేసుకున్నాం అనుకోండి పూరీలు చేసుకోవటం చాలా ఈజీ అయిపోతది. ఏముందిలెండి పిల్లలేమి ఎక్కువేం తినరు. వాళ్ళు తినేది 2, 3 పూరీలు. ఇంకా అవి కూడా కష్టం అనుకుంటే ఎలాగా? అందుకని చెప్పేసి పూరీలు మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత
ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ పూరీని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్లోకి మనము ఈ పూరిని వేసి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, పూరి అనేది మనకు చాలా బాగా పొంగుతుంది అన్నమాట. ఇంకా నేను వేసిన కాడి నుంచి వీటిని తిప్పుతూనే ఉన్నాను. నాకేదో 1, 2 పొంగింది, కొరవి ఏమి అంత పొంగలేదు. మనం పిండి కలిపి పెట్టిన తర్వాత కాసేపు పక్కన పెట్టిన తర్వాత మనం పూరీని ప్రిపేర్ చేసామనుకోండి, అప్పుడైతే ఖచ్చితంగా ఈ పూరీలు అనేవి బాగా పొంగుతాయి. నేను అప్పటికప్పుడుగా చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు, బాగానే మెత్తగానే వచ్చాయి. ఇంకా మా పిల్లలకి పూరీలోకి ఏ కర్రీ అయినా పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళు చక్కెరే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి పూరీ వేసేసి వాళ్ళకైతే చక్కెర వేసి ఇచ్చేసాను. ఇంకా దాన్నైతే నేను ఇష్టంగా తింటారు. కర్రీ వేసామనుకోండి, కర్రీ మొత్తం పక్కన పెట్టేస్తారు. ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినైతే స్కూల్కి వెళ్ళిపోయారన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా ఖాళీయే కదా అని అంటారా? అంత లేదు, రండి చూపిస్తాను. ఇంకా మా వారైతే నిన్న ఒక చిన్న ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళారు. ఇంకా అక్కడికి వేసుకెళ్ళిన డ్రెస్ అయితే వాష్ చేస్తున్నాను. నేను కొత్తవి ఉంటాయి కదండి బట్టలు, అవైతే వాషింగ్ మిషన్లో వేయను, అవన్నీ హ్యాండ్ వాష్ చేస్తానన్నమాట. కొంచెం లిక్విడ్ వేసి కొద్దిసేపు నానబెట్టారనుకోండి, మనకు వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక 10 నిమిషాల పాటు వీటిని నానబెడతాను. తర్వాత వచ్చి అయితే వీటిని నీట్గా వాష్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే వీటిని వాష్ చేసేసుకున్నాం. ఇవి వాష్ చేసి ఆరబెట్టేసాం అనుకోండి, ఒక పని అయిపోయినట్లే. నాకైతే ఈ బట్టల్ని ఉతుక్కోవటానికి బయట ప్లేస్ అయితే లేదు, మీ అందరికీ తెలిసిందే కదా. మేమైతే వాష్రూమ్లోనే వీటిల్ని ఉతుక్కోవాలి. ఇవి ఉతికే ముందు నీట్గా వాష్రూమ్ని క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఈ బట్టల్ని వాష్ చేసుకుంటాను. నేనైతే మిషన్లో డైలీ వేర్ బట్టలు మాత్రమే వేస్తాను. ఇంకా పార్టీ వేరు, నా డ్రెస్సులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను వాష్ చేసుకుంటాను. ఎందుకంటే మిషన్లో వేసామనుకోండి, అవి గట్టిగా పిండటం వల్ల బట్టలు అనేవి ముడతలు ముడతలుగా ఉంటాయి. అందుకని చెప్పేసి వీటి వరకు నీట్గా ఇలా వాష్ చేసేసుకొని డైలీ వేర్ మటుకు మిషన్లో వేస్తాను అన్నమాట. ఇవి వాష్ చేయటం అయిపోయింది. నీట్గా వీటిని గుంజేసి బయట అయితే ఆరబెడుతున్నాను. బయట ఈరోజు వెదర్ కొంచెం చల్లగా ఉంది. ఇంక వీటిని అయితే నీట్గా ఆరబెట్టేసి డోర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా రండి, మిగతా పనులు చూపిస్తాను. ఇప్పుడైతే ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అయితే ఈ బ్యాగ్లో అయితే పెడుతున్నాను. ఈసారి ఎక్కువేమి లేదు, ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు కొద్దిగానే ఉన్నాయి. పోయినసారి ఇచ్చాను, అవి ఐరన్ చేసినాయి బీరువాలు అలానే ఉన్నాయి. ఇంకొన్ని కొత్త బట్టలు ఉంటే అవన్నీ ఐరన్కి ఇద్దామని చెప్పేసి ఇలా బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, అంకుల్ వచ్చినప్పుడు తీసుకొని పోయి చక్కగా ఐరన్ చేసుకొని వచ్చి తీసుకొని వస్తాడు. అందుకని చెప్పేసి ముందే సర్దేసి ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం అయితే పెట్టాలి. స్నానం చేసి వచ్చేసిన తర్వాత దేవుడికి దీపం అయితే పెట్టేశాను. తర్వాత ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా పూరీలోకి కర్రీ ఏం చేయలేదు కాబట్టి నైట్ పప్పు ఉండింది. ఇంకా పప్పే వేసుకొని తింటున్నాను నేను. నాకు పప్పు ఉన్నా లేకపోతే ఏదైనా చట్నీ ఉన్నా వేసుకొని తినేస్తాను. పర్టికులర్గా ఈ కర్రీయే కావాలి అని ఏం లేదు. ఇంకా ఎలాగో కర్రీ చేయలేదు కాబట్టి పప్పుతో అడ్జస్ట్ అయిపోతున్నాను. అమ్మయ్య, టిఫిన్ అయిపోయింది కాబట్టి కాసేపు రిలాక్స్ అవుదాం. అంత లేదు, పిల్లలు భోజనానికి వచ్చేస్తారు, కిచెన్లోకి పద అని మనసు కాసేపు కూడా కూర్చొనియకుండా కిచెన్లోకి తోసేసింది. ఇంక ఈరోజు ఏం కర్రీ చేద్దామని ఆలోచిస్తుంటే నాకు చిన్న చిన్న మెంతాకు కట్లయితే దొరికాయి. వీటిని పప్పేసి చేద్దామా లేకపోతే మసాలా పెట్టి చేద్దామని అనుకుంటే సరే పప్పేసి చేద్దాంలేనని డిసైడ్ అయ్యాను. ఇంకా మనం ఎలాగో పప్పు విజిల్ కుక్కర్లోనే కదా చేస్తాము అని చెప్పేసి నేను కందిపప్పు, మెంతాకు, టమాటాలు, ఆనియన్స్, చింతపండు, పసుపు, ఉప్పు అన్నీ ఒకేసారి పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఈ కుక్కర్లో మనకు చాలా ఈజీగా ఉడికిపోతుంది కదా. పప్పు ఉడికే లోపల ఇక్కడ గోంగూర కట్ట ఒకటి ఉంటే దీన్ని కూడా చట్నీ చేద్దామని చెప్పి చూస్తున్నాను. చేసి పెట్టేస్తాలేండి. ఇంకా పప్పు ఉడికేలోపు మనం గోంగూర చట్నీకి కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు అవన్నీ పక్కన పెట్టేసి గోంగూరను కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. మనకు ఇక్కడ చక్కగా పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి ముందు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఏముందలేండి, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత కొన్ని ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత అవి పక్కన వాష్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర వేసి కాసేపు మగ్గనిచ్చి ఈ మొత్తాన్ని రోట్లో నూరుకుంటే సరిపోతుంది. మా వారికి రోట్లో నూరిన పచ్చడి ఇష్టం కాబట్టి నేను రోట్లోనే నూరుకుంటున్నాను. ఈ చట్నీ అయిపోయిన తర్వాత మనం పప్పు కూడా ఈ విధంగా మెత్తంగా మెదిపేసుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకున్నాం. నేను వాడేది పల్లి ఆయిల్ కాబట్టి ఇది కొంచెమే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకని చెప్పి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఈ పోపులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టారనుకోండి, పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం పప్పు ఎలా చేసినా కూడా పోపు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటే పప్పు టేస్ట్ అద్దరిపోతుంది. ఇంకా నాకు పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా వీటన్నిటిని కూడా నేను డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తున్నాను. ఇంకా నేను రైస్ వండంగానే వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటాను, మీకు తెలిసిందే కదా.
ఇంకా అన్నము, పప్పు, చట్నీ అన్నిటిని కూడా పిల్లలు వచ్చే లోపల డైనింగ్ టేబుల్ మీద సర్దేసుకున్నాం. నేను ఇక్కడ పేరుకే ఈ టేబుల్ మీద ఇవన్నీ సర్దుతాను గానీ, మేమందరమే టీవీ దగ్గరే తింటాం. అది కూడా కిందే తింటాము. ఈ టేబుల్ దగ్గర తక్కువ తింటామన్నమాట. ఎక్కువ టీవీ ఉన్న దగ్గర తింటాము. ఏంటక్క మామిడికాయలు చాలానే ఉన్నాయి మీ ఇంట్లో అని అనుకుంటున్నారా? అవునండి, ఈసారి మామిడికాయలు దండిగున్నాయి. ఇవి న్యాచురల్‌గా చెట్టుకే పండిన కాయలు. చాలా స్వీట్‌గా ఉన్నాయి. అసలు తినలేకపోతున్నాం. చాలా కాయలే ఉన్నాయి. గోంగూర చట్నీ చేశానని చెప్పాను కదా! అది ఈ చిన్న బాక్స్‌లో అయితే తీసి పెట్టేశాను. టేబుల్ మీద పెట్టేసామనుకోండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. ఇంక ఈ చిన్న డబ్బాయిలో నేనైతే సాల్ట్ పెట్టుకున్నాను. దీంతో పాటు ఇంకో డబ్బా కూడా ఉంది. దాంట్లో అయితే ఎండుమిరపకాయల పొడి చేశాను. అది ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది. మళ్ళీ చేసి పెట్టాలి. నాకు ఈ చిన్న డబ్బాయిలు భలే నచ్చాయి. చాలా బాగున్నాయి క్యూట్‌గా. నేను దీన్నొచ్చేసి ఈ సెట్ మొత్తాన్ని మీషోలో తీసుకున్నాను. మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది. కానీ చూడటానికైతే చాలా బాగున్నాయి. మీకు కూడా కావాలంటే తీసుకోండి. లింక్ అనేది ఇస్తాను. టేబుల్ మీద బాగున్నాయన్నమాట చూసేదానికి. పిల్లలైతే ఇంకా రాలేదు భోజనానికి. వచ్చే టైం అయింది. ఇంక ఈ లోపల కిచెన్ చూపిస్తారా అండి? వంట అంతా పూర్తి చేసుకున్న తర్వాత కిచెన్‌ని ఇలా నీట్‌గా సర్దుకుంటే చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! వంట అయిపోయిన తర్వాత మొత్తం అయితే నాకున్నంతలోనే నాకు వచ్చినట్టు నీట్‌గా ఈ విధంగా అయితే సర్ది పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చే లోపల మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. మ్యాంగోస్ చాలానే ఉన్నాయి. ఎవరికైనా ఇద్దాము అనుకుంటే అప్పుడోళ్ళు ఎలా అనుకునేదంటే, మనము ఎవరికన్నా ఏదైనా ఇస్తే ఆప్యాయంగా అంటే ప్రేమగా తీసుకునేవాళ్ళు. అదే ఇప్పటి రోజుల్లో మనం ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలి అనంటే వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే, "ఏమి మాకాడ డబ్బులు లేవా? మేము కొనుక్కోలేమా? మీరేంది మాకిచ్చేది" అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకా ఇచ్చి చెప్పుతో గుట్టించుకోవటం ఎందుకులే అని జెప్పేసి నిజంగా అండి. ఇచ్చి మనం మాట అనిపించుకోవటం ఎందుకని జెప్పేసి ఇవ్వకుండా నేను ఇంట్లోనే అలా పెట్టుకోనున్నాను. అమ్మ వాళ్ళు కూడా దగ్గర లేరు. అమ్మ వాళ్ళన్నా దగ్గరుంటే వాళ్ళకి ఇచ్చి పంపించేదాన్ని. వాళ్ళు కూడా దగ్గర లేరు గాబట్టి ఇంక మేమే తినేస్తున్నామన్నమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత మ్యాంగోస్ అయితే ఇస్తాను. ముందే ఇచ్చామనుకోండి ఇవి తినేసి అన్నం అయితే సరిగ్గా తినరు. అందుకని చెప్పేసి ముందరైతే అన్నం పెట్టేసాను. ఇంకా స్కూల్‌కి వెళ్ళే ముందుగా ఈ మ్యాంగోస్ అయితే ఇచ్చాను. ఇవి తినేసి చక్కగా స్కూల్‌కైతే వెళ్ళిపోయారు ఆఫ్టర్‌నూను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను కూడా అన్నం పెట్టుకొని తినేస్తున్నాను. నేను చెప్పాను కదా! సర్దిందేమో అన్ని టేబుల్ మీద. మేము తినేదేమో కింద అన్నమాట. ఇంక మాకు ఇదే కంఫర్ట్‌గా అనిపిస్తది. అబ్బా! ఏ మాటకి ఆ మాట చెప్పాలి. గోంగూర చట్నీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మనం అన్నం తినేటప్పుడు వాటర్‌ని ఇలా కరిపించుకొని తాగితే హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. డాక్టర్లు కూడా అదే చెప్తారు. మనకంటూ ఒక గ్లాస్ సెపరేట్‌గా పెట్టుకొని అన్నం తినేటప్పుడు ఇలా కరిపించుకొని తాగండి. మామూలుగా పచ్చడి తిని పప్పుతో తినకపోతే పప్పు ఫీల్ అవుతది కదా! అందుకని చెప్పేసి పప్పుతో కూడా హ్యాపీగా ఫుల్‌గా తినేసాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయినారు. భోజనం అయిపోయింది. ఇంక ఖాళీయే కదా అని అంటారేమో, అంత లేదు. రండి చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఈ బుక్స్ అన్నిట్లికి ఇప్పుడు నేనైతే అట్లేయాలి. ఇవి కాదు ఇంకా కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి వేస్తాను. తర్వాత మళ్ళీ వేస్తాను. అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. మా వారు ఒక్క పనిలో కూడా నాకు సహాయం చేయరు అని అంటానికి కూడా లేదు మా వారిని. ఎందుకంటే మా వారు చాలా బిజీ. ఏదో పెద్దోళ్ళు సామెత చెప్తారు కదా! తన వీపు తనే గీక్కోలేనంత బిజీగా ఉన్నాడని. అలాగా మా వారు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా అంత బిజీగా ఉన్నప్పుడు నేను ఏం అడిగేది చెప్పండి. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా నేనే చేసుకుంటున్నానన్నమాట. అది విషయం. ఇవన్నీ ముక్కి మూలిగి అన్నిటికి కూడా అట్లయితే వేసేసాను. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడైతే వేయలేను. అంత ఓపిక కూడా లేదన్నమాట. ప్రస్తుతానికి ఇంతవరకే ఏస్తాను. Stuck in a prison of doubt in this torsion, and everything is growing up tight. There's no room to ఇంకా అట్లేసి అలసిపోయాను కదా! అందుకని చెప్పేసి మధ్యలో స్నాక్స్ తింటూ అయితే అట్లయితే వేస్తున్నాను. మొత్తానికి అన్నిటికైతే అట్లయితే వేసేసాను. చూసారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో. వీటన్నిటికైతే సక్సెస్‌ఫుల్‌గా అట్లేయటం కంప్లీట్ చేశానన్నమాట. ఇప్పుడు ఈ బుక్స్ అన్నిటిని ర్యాక్‌లో సర్దేస్తే ఒక పని అయిపోతది. బుక్స్ పని అయిపోయింది కదా! ఇంక ఖాళీయే కదా అని అంటారేమో. కాదు రండి చూపిస్తా. ఇంకా ఉన్నాయి. మార్నింగ్ ఆరేసాను కదా బట్టలు. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఇవి ఒక్కరోజు బట్టలే. ఆరేసేటప్పుడు వీడియో చూపించలేదు కదా! అవి ఆరేసేసాను. ఈ పనులన్నీ అయిపోయే లోపల ఈ బట్టలు కూడా చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 4:30. ఇవన్నీ ముగిసేలేకే 4:30 అయింది. ఇప్పుడు ఈ బట్టలన్నిటిని నీట్‌గా ఫోల్డ్ చేసేసి
ఎవరి బట్టలు ఎక్కడెక్కడ పెట్టాలో వాటిని అన్నిటిని బీరువాలో నీట్గా సర్దేయాలి. పెట్టిన 2, 3 రోజులు ఇవి నీట్గా ఉంటాయి. తర్వాత అన్నిటిని కూడా గజీ బిజీ చేసేస్తారు. ఒక్క నా బట్టలు మాత్రమే నీట్గా ఉంటాయి. కొరవ వాళ్ళు ముగ్గురి మాత్రం చిక్కర బిక్కరగా ఉంటాయి అన్నమాట. అన్నిటిని కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి బీరువాలో అయితే సర్దేద్దాం. బట్టలు మొత్తం ఫోల్డింగ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బీరువాలో అయితే పెట్టేసుకుందాం. పిల్లలైతే ఇంకా రాలేదు. వచ్చారంటే మళ్ళీ వాళ్ళు కరాటే క్లాస్‌కి వెళ్ళాలి. పాపం వాళ్ళకి కూడా ఖాళీ ఉండటం లేదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కరాటే క్లాసు, తర్వాత హోంవర్కు, కాసేపు టీవీ, ఫోను చూసేలేకే సరిపోతుంది. ఇంకా బట్టలు మొత్తం కూడా నీట్‌గా అడుగో మా చిన్నోడు వచ్చేసాడు మంచం మీద పడుకున్నాడు. ఇంకా బట్టలు మొత్తం కూడా నీట్‌గా బీరువాలో అయితే సర్దేశాను. ఇది అయిన తర్వాత కసువులు ఉంటాయి కదా! కసువులు కూడా ఊడ్చేసాను. పిల్లలైతే కరాటే క్లాస్‌కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలైతే నైట్‌కి వెజిటబుల్ రైస్ చేయమన్నారు. ఇంక పిల్లలు అడిగిన తర్వాత కాదనలేం గదా! అందుకని జెప్పేసి నేనిక్కడ వెజిటబుల్ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. కూరగాయలన్నిటిని కూడా నీట్‌గా కట్ చేసేసి, ఇక్కడ నేను ప్రాసెస్ మొత్తం చూపించటం లేదు కాబట్టి, అక్కడక్కడ అట్టా చూపిచ్చేస్తాను. అంతా కూడా చూపించలేదులెండి. ఇంకనే వెజిటబుల్ రైస్ అయితే చేసేస్తున్నాను. చూస్తూనే ఉన్నారు గదండీ! మార్నింగ్ 6కి లేస్తే ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీగా కాసేపు కూడా లేదు. ఇది నేనొక్కదాన్నే చేసే పని కాదు. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆడమనిషి చేసే పని. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. పొద్దుగూకులు ఖాళీగా ఉండి ఏం చేస్తారు అని అనొద్దు. నాకు చాలానే పనులున్నాయి. మా వారు కూడా అప్పుడప్పుడు ఇలానే అంటారు. ఈ వీడియో గనుక చూపించామంటే మా వారికి కూడా అర్థమవుతది. ఇక నేను ఒకవైపు గిన్నెలైతే తోముతున్నాను. ఇంకా ఈవినింగ్ పెద్దగా ఎక్కువ గిన్నెలు ఉండవు కదా! పిల్లల వాటర్ బాటిల్ అవి ఇవి ఉంటాయి. నాకు రెండో వైపు వెజిటబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి పిల్లలు కరాటే క్లాస్ నుంచి వస్తారు కదా! వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఈరోజు స్నాక్స్‌కి పచ్చి వేరుశనగకాయలు ఉంటాయి కదా! అవైతే ఉడకబెడుతున్నాను. పిల్లలు వచ్చే లోపల ఉడికిపోతాయన్నమాట. వాళ్ళు 7:30కి అలా వస్తారు. ఇంకా వేసిచ్చేసి కొంచెం బెల్లం పెట్టామనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు. ఇప్పటికైతే ఈ పనులు కంప్లీట్ అయ్యాయి. ఇవి అయ్యేసరికి ఫుల్లు అలసట వచ్చేసింది. ఇవి ఒకరోజుతో అయిపోయే పనులు కాదు. ప్రతిరోజు ఉంటాయి. వీటిలో మనకు లేని పని ఏంటో తెలుసా? ఆ బుక్స్‌కి అట్లేసే ఒక్క పని తప్పక మిగతా పనులన్నీ కూడా మనకు ప్రతిరోజు ఉన్న పనులే. అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక మా పిల్లలు కూడా కరాటే క్లాస్ నుంచి వచ్చేసారు. వాళ్ళకి కూడా వేసిచ్చేసాను. ఈ పనులన్నీ చేసే లోపల నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. నేను మా చిన్నోడైతే ముందు పెట్టుకొని తినేస్తున్నాము. ఇంక మా వారు, మా పెద్దోడు మళ్ళీ తింటారంట. అంతేనండి వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.